నమస్తే, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉగాది. సో మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ఈ కొత్త సంవత్సరంలో మీకు పంచాంగంలో రాశి ఫలాలు ఎలా ఉన్నా సరే మీ మనోబలం చాలా గట్టిగా ఉండాలని, ఆ తర్వాత మనమందరం బిజీ అయిపోయి లైఫ్లో చాలా మెకానికల్గా అయిపోతున్నాం. అలా కాకుండా చిన్న చిన్న సంతోషాలని ఒక పసిపాపలాగా స్వచ్ఛంగా అనుభవించాలని ఈ సంవత్సరం అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళబోతే ఈరోజు వీడియోలో ఏం టాపిక్ మాట్లాడుకుందాము అంటే, నేను ఈరోజు అంటే మన పండగలు, తెలుగు పండగలు ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐస్ యుఎస్ఏలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనే టాపిక్ మీద మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో నేను ఇండియాకు ఫోన్ చేస్తున్నప్పుడు జనరల్గా ఈ టైంలో పండగల టైంలో అడుగుతూ ఉంటారు మా చుట్టాలు వాళ్ళు, మీకు పండగ ఏమైనా చేసుకుంటారా, జస్ట్ వాట్సాప్లో ఎఫ్బీలో మెసేజ్ పెట్టడమేనా, నిజంగా ఏమైనా చేసుకుంటారా అని. సో ఏమైనా దొరుకుతాయా మీకు అని. సో అవే నేను ఒక్కొక్క పండగ అవి ఏం దొరుకుతాయి, మేము ఎలా చేసుకుంటాం డిఫరెంట్ పండుగల్లో అనేది ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఉగాది గురించి మాట్లాడితే, ఉగాదికి ఉగాది పచ్చడి అనేది చాలా ఇంపార్టెంట్. అది లేనిది జరగదు. సో ఏ పండగైనా సరే, పండగ అంటే కొన్ని ఆచారాలు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు ఫాలో చేస్తాం. అంటే పూజ అది పక్కన పెడితే మామూలుగా ఇదంతా పండగ అంటే కొంచెం ఇవన్నీ కలిపిన కాంబినేషన్. సో ఉగాదికి ఉగాది పచ్చడి. సో దొరుకుతుందా అంటే దొరుకుతుంది. సో ఆ వేపు పువ్వు అది నేను చూపిస్తాను. సో నేను ఒక పిక్చర్ తీస్తాను, అది చూపిస్తాను మీకు. సో మీరు అది చూడంగానే పుసుక్కుని నవ్వడమో లేకపోతే నా మీద జాలిపడమో చేయొద్దు. ఇంకా అంతకు మించి మాకు దొరకదు. అదేమో డ్రై నీమ్ ఫ్లవర్స్ అనమాట. ఎండిపోయిన నీమ్ ఫ్లవర్స్ అలా పెట్టుకుని ఉంటారు స్టాక్లో. అది ఉగాది టైంలో బయటికి తీస్తారు, అది అమ్ముతారు. ఇంకా ఫ్రెష్గా కూడా ఇప్పుడు ఒకటి చూపించాను కదా, గ్రీన్ది అది ఉంటుంది, అమ్ముతారు ఒక్కొక్కసారి, అది కూడా దొరుకుతుంది. సో దాంట్లో ఒక 4-5 పువ్వులే ఉన్నాయి, ఉండాలా ఊడిపోవాలన్నట్టు. సో అవే తీసుకున్నాను. ఇంకా మామిడాకులు కూడా ఒక 10 కలిపి బంచ్, కరెక్ట్గా గుర్తులేదు, $1 $2 అమ్ముతారు. సో దొరుకుతాయి, తమలపాకులు దొరుకుతాయి, ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. సో పూజ అది చేసుకుని ఓకే పద్ధతిగా చేసుకుంటామా అంటే చేసుకుంటాము ఉగాది. ఇంకా నెక్స్ట్ వచ్చే ఇంకో పండుగ ఏంటి మనకి, వినాయక చవితి. సో వినాయక చవితి ఎలా చేసుకుంటాము అంటే, ఇప్పుడు ఇండియాలో అయితే వినాయక చవితికి చక్కగా రోడ్డు మీద మట్టి గణపతులు చేసి అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ మాకు అవన్నీ దొరకవు, కానీ అంటే పత్రి అవి కూడా మంచిగా రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే, మేము ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టోర్స్ ఉంటాయి. సో వాటిలోకి వెళ్ళి క్లే దొరుకుతుంది. సో క్లే పిల్లలు బొమ్మలు చేసుకోవడానికి అలా క్లే దొరుకుతుంది కదా, అది తెచ్చుకుని దాంతోనే వినాయకుడిని చేసుకుని ఆ వినాయకుడికే ఇంట్లో పూజ చేసుకుంటాము. సో పత్రి అంటే ఇంకా దొరికేది లాన్లో దొరికే గడ్డే, దాన్నే గరిక కింద పెట్టి ఇంకా అలా చేస్తాము. సో ఇంకా అలా దేవుడికి పూజ చేస్తాము. సో ఇక్కడ పండుగలన్నీ మెయిన్గా అంటే వీక్ డే వస్తాయి. సో అది కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే అలా పండుగలు అలా వదిలేసుకోలేము. చిన్నప్పటి నుంచి ఏదో ఫాలో అయ్యాము కొన్ని పద్ధతులు అవన్నీ. సో అలా మనసొప్పదు చేసుకోకుండా ఉండడానికి. బట్ ఆఫీస్ ఉంటుంది, వర్క్ ఉంటుంది, పిల్లలకి స్కూలు ఇవన్నీ రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి కాబట్టి తప్పదు, ఉన్నంతలో ఏదో చేసేసుకుంటాము. సో వినాయక చవితి మటుకు ఇంటి మటుకు కాబట్టి డెఫినెట్గా ఓకే. మామూలుగా రోజు 5:30కి లేచేది, ఆ రోజు కొంచెం తొందరగా లేచి 4:30కి అలా లేచి ఉన్నంతలో టకటక మన దేవుడి అంతా అరేంజ్ చేసుకుని కథ అది చదువుకుని ఆ పండుగ చేసేసుకుంటాం. సో వినాయక చవితి అలా. ఇంకో పండుగ బాగా చేసుకునే పండుగ ఏది అంటే దీపావళికి ఏంటంటే ఈ మధ్య ఒక 10 years నుంచి కూడా బాగానే చాలా ఊర్లలో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక 10 to 12 ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ లాగా కలిసి సో పిల్లలందరితో కూడా క్రాకర్స్ అవి కాల్పేస్తున్నారు. అంటే క్రాకర్స్ అంటే జస్ట్ ఇక్కడ కాకర పూలు, కొంచెం చిచ్చుబుడ్లు అవి బాగానే దొరుకుతాయి, భూచక్రాలు కూడా దొరుకుతాయి, పాము బిళ్ళలు లాంటివి, అంటే మరి లక్ష్మీ బాంబులు, టపాసులు ఇలాంటివి కాకుండా సింపుల్గా ఇలా దొరుకుతాయి కదా వాటికి. అంటే ఇవి ఎట్లా దొరుకుతాయంటే, మాకు July 4th ఇక్కడ ఇండిపెండెన్స్ డే ఉంటుంది. సో ఇండిపెండెన్స్ డేకి ఇక్కడ ఫైర్ వర్క్స్ అవి చేస్తారు. సో అప్పుడు అమ్ముతూ ఉంటారు, అప్పుడైనా తెచ్చుకోవచ్చు. లేకపోతే కొంచెం హైవేస్ మీదకి వెళ్తే ఒక్కోసారి కొన్ని ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. సో అక్కడికన్నా కానీ వెళ్ళి తెచ్చుకోవచ్చు. సో తెచ్చుకుని అవి పిల్లల్ని అందరినీ ఒక 10-15 ఫ్యామిలీస్ కలిసి దీవాళీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే బాగా డ్రైగా ఉంటాయి చెట్లన్నీ. సో ఎక్కడ ఏమి అంటుకోకుండా, అందరూ పిల్లలు కూడా ఏమీ కాల్చుకోకుండా, వీళ్ళకి ఇక్కడ పిల్లలకి పెద్దగా అలవాటు ఉండదు కాబట్టి పక్క నుంచి చక్కగా చేస్తాము. సో దీపావళి అంటే బాగానే చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ దసరా వచ్చేసి, దసరా అయితే చాలా బాగా చేస్తారు. చాలా ఊర్లలో కూడా నేను విన్నది ఏంటంటే, నవరాత్రులు ఉంటాయి కదా, సేమ్ ఆ నవరాత్రులు ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్క అలంకారం పెడతారు. సో అప్పుడు వెబ్సైట్లో పెట్టేస్తారు, టెంపుల్ వెబ్సైట్లో. సో ఈరోజు అమ్మవారి అలంకారంలో ఉన్నారు, ఈ కలర్ శారీ కట్టుకుంటారని. సో లేడీస్ అందరు కూడా చక్కగా ఆ కలర్ శారీసే కట్టుకుని వెళ్తారు. మంచిగా లలితా సహస్రనామం పూజలు అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి.
9 days చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా భలే రష్గా ఉంటుంది, బాగా కళగా ఉంటుంది. అవి కాకుండా ఇంకోటి వరలక్ష్మి వ్రతం. సో వరలక్ష్మి వ్రతం వచ్చేసి అది నాకు చాలా ఇష్టమైన పండగ. సో అది సెకండ్ శుక్రవారం వస్తుంది. సో అప్పుడు ఆఫీసు జనరల్గా ఫ్రైడేస్ ఎలా ఉంటాయంటే చాలా ఆఫీసుల్లో ఫ్రైడేస్ స్లోగా ఉంటాయి, చాలా ఆఫీసుల్లో లక్కీగా ఉంటాయి. కొన్ని ఆఫీసులలో ఏంటంటే ఫ్రైడేనే డెడ్ లైన్స్ ఉంటాయి, ఫ్రైడేనే స్టేటస్ అప్డేట్ పంపించేది ఉంటుంది, ఆ రోజే రిలీజ్కి వెళ్ళే ఉంటాయి. సో కొందరికి అలా ఉంటుంది. సో మనం చెప్పలేము. సో పర్లేదు మనకి ఇయర్ లీవ్ బాగానే ఉంది, ఒక రోజు వాడుకోవచ్చు అనుకుంటే చాలామంది ఆ రోజు లీవ్ పెట్టుకొని ఇంట్లో చేసుకుంటారు చక్కగా వరలక్ష్మి వ్రతం. అట్లా కాదు, కుదరదు, ఏం చేయాలి నాకు అంటే ఇండియా వెళ్ళడానికని జనరల్గా లీవ్లు దాచుకుంటాం అందరం. సో ఇంకా ఎందుకులే ఇంక మళ్ళీ అని అనుకున్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. జనరల్గా చెప్పకూడదు సీక్రెట్ బాసులకి అని పెట్టేసి చేస్తాము. సో ఇంకా అది చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా నా అలాంటి అంటే చెప్తున్నాను, ఒక పక్క ల్యాప్టాప్ వేసుకుని దానిలా ఆఫీస్ ల్యాప్టాప్లా కదుపుతూ ఉండడం, ఇంకో పక్క శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమ సింహాసనేశ్వరి ఈ టైప్లో ఇక్కడ పూజ నడుస్తూ ఉంటుంది. సో రెండు కొంచెం చేయడం ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బా కరెక్ట్గా ఫోకస్ చేసి ఒకటి చేద్దామని, కానీ తప్పదు. సో అలా జరుగుతూ ఉంటుంది. నేను మళ్ళీ ఆ తర్వాత ఫుడ్ అది కూడా అంటే మంచిగా ప్రసాదాలు అది కూడా చాలామంది చాలా బాగా చేసుకుంటారు ప్రసాదాలు. అన్ని రకాలు వంటలు, గారెలు, బూరెలు అవి చాలా ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్ సర్కిల్లో. నేను మరీ అంత చెయ్యను, అంటే నాకు వర్క్ వీక్ డే అయితే కొంచెం ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే జనరల్గా కొంచెం పులిహార, కొంచెం సింపుల్గా పాయసం ఇలాంటివే చేస్తాను. సో మా ఇంట్లో దేవుడికి కూడా కోపం వస్తుంటుంది, ఇంకెప్పుడు ఈ 2 వెరైటీలే పెడుతుంది నాకు, ఇంకేం పెట్టట్లేదని. బట్ సారీ దేవుడు, నేను ఇంతకంటే ఏం చేయలేను ఒక్కొక్కసారి. ఇలా చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఏం పండుగలు ఉంటాయి? సో దీపావళి, అన్నీ చెప్పేసాం అనుకుంటున్నాను. సో ఇదండి మేము. సో చూసారు కదండి. సో ఈ రకంగా నాకు తెలిసిన సర్కిల్లో మేము పండుగలు ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇంకా కొన్ని ఊర్లలో చాలా బాగా చేసుకుంటారు. కొన్ని ఊర్లలో అసలు పాపం ఇండియన్ స్టోర్స్లో ఇవి ఏమీ కూడా దొరకవు. మినిమం ఇవి కూడా అంటే చాలా దొరుకుతున్నాయి ఈ మధ్య, బట్ ఇంకా చిన్న కొన్ని ఊర్లలో, ఎక్కువ ఇండియన్ పాపులేషన్ లేని ఊర్లలో ఇండియన్ స్టోర్స్లో ఇవి కూడా దొరకట్లేదు. సో వాళ్ళు ఉన్నంతలో చేసుకుంటున్నారు. దానికి ఇలా నెట్టుకొస్తున్నాం అనమాట. సో ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ఇంకోటి, ఈరోజు నేను 10K సబ్స్క్రైబర్స్ను క్రాస్ అయ్యాను. సో దానికి థ్యాంక్ యూ, మళ్ళీ థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్ యూ. మీకు అసలు రోజు థ్యాంక్ యూ చెప్పిన ఎవ్రీ గంట కూడా మీకు ఎవ్రీ అవర్ థ్యాంక్ యూ చెప్పొచ్చు. మీరు అంత బాగా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ కోరుకుంటున్నాను ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుండాలని, మీరు అన్ని విజయాలు మీకు అన్ని సమకూరాలని మనస్ఫూర్తిగా దేవుని